హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా వారు ఈ అవకాడో ఫ్రూట్ కనిపించిందట, పట్టుకొని వచ్చారు. అయితే దీన్ని నేను తిందామని కట్ చేసుకున్నామండి. చాలా చప్పగా అనిపించింది. అయితే దీన్ని 2-3 టైప్స్ చేసుకోవచ్చు. అయితే దీన్ని జ్యూస్ కూడా చేసుకోవచ్చట. నాకు జ్యూస్ కూడా బాగా అనిపించలేదు, అందుకే దీన్ని హాట్గా దీన్ని డిఫరెంట్గా స్నాక్స్ లాగా చేద్దామని ఈ టైప్లో చేశాను. వీడియోలో వెళ్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ దీన్ని కట్ చేసుకోవాలి. దీని లోపల సేమ్ మన ఈ ఫ్రూట్ ఎలా ఉంటుందంటే సేమ్ బటర్ లానే ఉంటుందండి. చాలా హెల్దీ ఈ ఫ్రూట్, అలాగే కాస్ట్లీ కూడా. మనకు ఇది సేమ్ బటర్ టైపే, అంటే బటర్ రీప్లేస్ చేసుకొని ఈ ఫ్రూట్ వాడుకోవచ్చు. అంతా అలా ఉంటుంది, సేమ్ బటర్ లానే. దీన్ని మనము ఇది మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలాగే గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుందండి. ఈ ఫ్రూట్ చాలా మంచిది, పొటాషియం కూడా చాలా ఎక్కువ అట. అయితే మనం సేమ్ వీడియోలో చూపించినట్టు దీన్ని కట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ ఫ్రూట్ కొంచెం పాడైందండి, నాకైతే సగం వెళ్ళిపోయింది ఈ ఫ్రూట్ నుండి, పాడైపోయి. దీని లోపల సీడ్ని మనము అవకాడో టీ కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది టీ. దీని లోపల ఫ్రూట్ అంతా మనము లోపల ఉన్న దాన్నంతా ఫ్రూట్ని తీసుకోవాలి. బయట తొక్క మాత్రం అవసరం లేదండి. లోపల స్పూన్తో రాకేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు సేమ్ మన స్పూన్తో ఇలా స్మాష్ చేసుకోవాలి. సేమ్ బటర్ లాగానే అవుతుంది. నేనైతే షాక్ అయ్యాండి, అచ్చం బటర్ లాగానే ఉంటుంది. దీంట్లో మనము వెరైటీ స్నాక్స్ చేసుకుందామని దీంట్లో నేను ఆనియన్, టమాటా, మీకు రుచికి సరిపడా పచ్చిమిర్చి, మీ స్పైసీ ఎంత తింటారో అంత, అలాగే కొద్దిగా కొత్తిమీరాకు, అలాగే కొద్దిగా కారం కాస్త ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం ఫ్రూట్ కాబట్టి కొంచెం స్పైసీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా గరం మసాలా, తర్వాత ధనియాల పొడి, అలాగే కొంచెం చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, కొద్దిగా సాల్ట్, ఇదంతా వేసుకోండి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో మీరు క్యారెట్ కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, అన్ని రకాల కూరగాయలు కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ వేసుకోండి. తర్వాత లైట్గా నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి. తర్వాత ఇదంతా బాగా కలుపుకోండి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి బ్రెడ్ ఉన్నా పర్లేదండి, మేమైతే బ్రౌన్ బ్రెడ్డే వాడతాం ఎక్కువగా. నా వీడియోస్ అన్ని చూస్తే ఎక్కువ బ్రౌన్ బ్రెడ్డే ఉంటుంది. ఈ బ్రెడ్ పైన ఇలా స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. సేమ్ మన శాండ్విచ్ ఎలా చేసుకుంటాం అదే స్టైల్లోనే అండి. శాండ్విచ్ చేసుకొని పైన ఇంకో బ్రెడ్ పెట్టుకొని కొంచెం బటర్ రాసుకోండి. పేనంకి బటర్ అన్నా లేకపోతే ఆయిల్ అయినా వేసుకొని ఒకవైపు కాల్చుకోండి. ఒక ఆయిల్ వేసుకొని అటు ఇటు రాసుకొని పైన కొంచెము ఏదైనా మూత పెట్టండి, ఎందుకంటే లోపల స్టఫింగ్ అనేది కొంచెం లైట్గా ఉడుకుతుందండి, అలాగే తొందరగా వేడవుతుంది మనకు. తర్వాత కింద అనేది లైట్ కాలిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత రివర్స్ చేసుకొని ఇంకోవైపు కూడా కాల్చుకుంటే అంతే అండి. అది కూడా 2-3 మినిట్స్ అట్లా ఉంచేస్తే అయిపోతుంది, రెడీ అయిపోతుంది మనకు ఈ శాండ్విచ్. చాలా బాగుందండి, నేను చెప్పడం కాదు. ఒకసారి మీరు అవకాడో తెచ్చుకున్నప్పుడు జ్యూస్ రాకుండా ఈ స్టైల్లో ఈ రెసిపీ చేసుకోండి, బాగుంది. మాకైతే చాలా నచ్చింది. బటర్ రీప్లేస్ చేసే ఒక ఫ్రూట్ కాబట్టి చాలా ప్రోటీన్ రిచ్ ఫ్రూట్ అండి ఇది. పొటాషియం కూడా చాలా ఎక్కువ ఉంది దీంట్లో, అన్ని రకాలుగా ఉంటుందండి ఈ ఫ్రూట్లో. అంతే కాస్ట్లీ కూడా, అందుకే మనకి ఇది ఒక్కసారి అట్లా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి ఫ్రూట్ తెచ్చుకున్నప్పుడు మీరు ఏ రకంగా ట్రై చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ విజిట్ అగైన్.